ఈ ఫిబ్రవరి నెల 7వ తారీఖున అర్జెంటీనా నది ఎర్రగా మారిపోయి నీళ్లు ఎర్రగా మారిపోయి ప్రవహిస్తున్నాయి. అర్జెంటీనా, ఉరుగ్వే ఈ రెండు దేశాల మధ్య ప్రవహిస్తున్నటువంటి ఒక నది అది. అర్జెంటీనా దేశంలో ప్రవహిస్తున్న సారంది అనే నది యొక్క నీళ్లు ఎర్రగా మారిపోయాయి. ఎర్రటి నీటితోనే ఆ నది ప్రవహిస్తూ ఉంది. చాలా కిలోమీటర్ల వరకు కూడా ఎర్రటి నీటితోనే ఆ నది ఉండడాన్ని చూస్తున్నాం. పాయిజనింగ్ కెమికల్స్ వలన వచ్చి ఉండొచ్చు అని కొంతమంది, అనలైన్ అనేటువంటి పదార్థం నీటిలో ఉందని దాని వలన ఇది రంగు మారింది అని కొంతమంది, ఇలా కొన్ని థియరీస్ అయితే వచ్చాయి. నీటి నుండి చెడ్డ వాసన కూడా వస్తుంది. అక్కడ ప్రజలు కూడా వీటి వాసన ఇబ్బందిగా ఉంది అని చెబుతున్నారు. అంతేకాదు ఫిబ్రవరి 4వ తారీఖున చిలీ అనే దేశంలో ఇక్విక్ అనేటువంటి సిటీ దగ్గరలో ఒక లాగున్ అనేది ఎర్రగా మారింది. అక్కడ వాటర్ ఎర్రగా మారిపోయింది. అందుకే దాన్ని రెడ్ లోగోన్ అంటున్నారు. రెడ్ లోగోన్ అంటే అక్కడ నీరంతా కూడా రెడ్ కలర్లో మారిపోయిన లోగోన్ అది. అలాగే జపాన్లో కూడా ఇలాంటి ఈవెంట్ ఒకటి జరిగింది. ఓకినావాలో నాగో సిటీలో ఉన్నటువంటి ఒక నది ఎర్రగా మారిపోయింది. దానికి కారణం ఒక బియర్ ఫ్యాక్టరీ యొక్క లీకేజ్ అని చెప్పి చెబుతున్నారు. బట్ అక్కడ జపాన్లో ఒక నది ఎర్రగా ప్రవహిస్తూ ఉంది. అలానే ప్రామిస్ ల్యాండ్ అయినటువంటి ఇజ్రాయెల్లో డెడ్ సీ ఎర్రగా మారిన విషయాన్ని చాలా రోజులు మనం విన్నాం. మృత సముద్రం ఎర్రని నీటితో కూడిన విషయాన్ని విన్నాం. ఈ మధ్య ఈ కొలనులు, కొన్ని పూల్స్ ఉంటాయి, నీరంతా ఎర్రగా మారిపోయి కనిపిస్తున్నాయి. కారణం నీటిలో ఆల్గే వల్ల కానీ ఐరన్ ఆక్సైడ్ వల్ల కానీ ఈ నీరు ఎర్రగా మారింది అని అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ముందు సంవత్సరమే ఇజ్రాయెల్లో వెస్ట్ బ్యాంక్ దగ్గర అలెగ్జాండర్ రివర్ అని చెప్పి ఒక రివర్ ఉంది. అది ఎర్రగా మారిపోయి ప్రవహించింది. అంతేకాదు చైనాలో ఇలాంటిది ఇంకొకటి జరిగింది. సాంగ్పాన్లో ఒక నది రెడ్ కలర్లోకి మారిపోయి ఎర్రని నీటిని ప్రవహిస్తూ ఉంది. మింజియాంగ్ రివర్ అంటారు దాన్ని. మింజియాంగ్ రివర్ ఎర్రని నీటితో ప్రవహిస్తూ ఉంది. ఆ నీటి కలర్ కూడా చాలా బ్రైట్ రెడ్లో ఉంటుంది. ఇన్వెస్టిగేషన్స్ చేస్తే అది ఇండస్ట్రియల్ టాక్సిక్ కెమికల్స్ కాదు, న్యాచురల్ ఫ్యాక్టర్స్ ద్వారానే ఎర్రగా వచ్చాయి అని చెప్తున్నారు. అలానే ఫిబ్రవరి 11వ తారీఖున ఇరాన్లో ఒక విచిత్రం జరిగింది. హార్ముజ్ అనేటువంటి ఐలాండ్ వద్ద వర్షపు నీరు ఎర్రగా మారి ప్రవహిస్తుంది, అందరినీ భయభ్రాంతులు చేసింది అని వైరల్ వీడియో ఒకటి వైరల్ అయ్యింది. బట్ అది యాక్చువల్గా నిజమే కానీ 2023 ఫిబ్రవరిలోది, అది నిజంగా జరిగిందే. ఈ హార్ముజ్ ఐలాండ్లో రెడ్ బీచ్ దగ్గర వీడియో అది. అక్కడ జియోగ్రాఫికల్ అండ్ జియోఫిజికల్ ఫీచర్స్ అది. దానివల్ల వర్షపు నీరు కానీ అక్కడ ఉన్నటువంటి సముద్రం కానీ ఎర్రగానే కనిపిస్తుంది. అక్కడ నీరు ఎర్రగా ఉండడాన్ని మనం చూస్తాం. 2024 డిసెంబర్లో కూడా ఆస్ట్రేలియాలో సంభవం జరిగింది. సిడ్నీ హార్బర్ దగ్గర నీళ్లు రెడ్ కలర్లోకి మారిపోయాయి. ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎందుకు అలా రెడ్ కలర్లోకి మారాయో ఇప్పటి వరకు తెలియలేదు. అలానే అంతకుముందు జమైకాలో కూడా ఔస్ట్రామ్ రివర్ అని చెప్పి ఒకటి ఎర్రగా మారి ప్రవహించింది. అలాగే రష్యాలో ఇస్కిటిమ్కా అనేటువంటి ఒక నది ఉంది. ఆ ఇస్కిటిమ్కా నది అలానే ఎర్రని రక్తంలా ప్రవహించింది. ఎంత రెడ్ కలర్ అంటే అది బీట్రూట్ రెడ్ అంటున్నారు దాన్ని. బీట్రూట్ రెడ్ కలర్లో కూడా ఆ ఇస్కిటిమ్కా నది అనేది ఆ టైంలో చాలా వైరల్ అయిన అంశం అది. చాలామంది దీని గురించి చర్చించుకున్నారు కూడా. టాక్సిక్ వాటర్ వల్ల ప్రవహిస్తుంది అని అది తెలిసింది. అలాగే అదే రష్యాలో మరో చోట ఆర్కిటిక్ నికిల్ ప్లాంట్ దగ్గర నది అంతా కూడా ఎర్రగా మారిపోయింది. ఆ ప్రదేశం అంతా కూడా ఎర్రని నీటిని కలిగి ఉన్నది. ఇలా ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడ నదులు కొన్ని సందర్భంలో ఎర్రగా మారడం, ఎర్రని నీళ్లు ప్రవహించడం జరుగుతుంది. మనం వార్తల్లో చూస్తున్నాం. మనకు తెలియకుండానే ఇలా ఒక ఉగ్రత పాత్ర కుమ్మరించినట్టు ఈ సంభవాలు జరిగి ఎర్రని నీరు ప్రవహిస్తూ ఉంది. బైబిల్లో వీటి గురించి ప్రస్తావించినప్పుడు, వీటి గురించి చెబుతున్నప్పుడు 2 సందర్భాల్లో మాత్రమే చెప్పారు. 2 సందర్భాలు జరుగుతాయి. ఎందువల్ల ఇవి వస్తాయంటే దానికి కారణం ఈ 2 సందర్భాలే. ఒకటి తెగులు రప్పించి వారి నమ్మకాలు వట్టివని నిరూపించడం కోసం, తెలియపరచడం కోసం ఐగుప్తులో 10 తెగుళ్ళలో భాగంగా ఒక ఈవెంట్ అనేది జరిగింది. ఇలా నీళ్లు రక్తంగా మారిపోయింది అక్కడ. అలాగే రెండవది అంత్యకాలంలో 3వ పాత్ర కుమ్మరించినప్పుడు నదులలోని నీళ్లు ఎర్రగా మారి ఎరుపెక్కుతాయి. ఇలా 2 సందర్భాల్లో బైబిల్ మనకు ప్రస్తావించింది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 4వ వాక్యం ప్రకారం 3వ పాత్ర ఉగ్రత పాత్ర. ఈ ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు నదులు రక్తసిద్ధమవుతాయి. రక్తంలా నీరు మారిపోతుంది, రెడ్ కలర్లోకి మారిపోతాయి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 10 నుంచి 11 వాక్యాలు చూస్తే బోర ఊదినప్పుడు కూడా జరుగుతుంది. అంటే 3వ దూత బోర ఊదినప్పుడు ఒక నక్షత్రం భూమి మీద పడుతుంది, నదులలోను నీటి బొగ్గల్లోనూ పడుతుంది. అది మాచి ప్రతి అని వ్రాయబడింది. దానివల్ల మరణం సంభవిస్తుంది. నీళ్లలో 3వ భాగం పాడైపోతుంది. అలా 3వ దూత బోర ఊదినప్పుడు కూడా ఇలాంటి సంభవాలు జరుగుతాయి. అది ఒక నక్షత్రమైనా కావచ్చు, లేదా ఆస్ట్రాయిడ్ అయినా కావచ్చు.